అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్నాయి. చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ చిరంజీవి యువత డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించింది. మరోవైపు చిరంజీవి విదేశీ పర్యటనలో ఉన్నారు. చిరంజీవి వచ్చిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్న అంశం పైన కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు, వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. చిరంజీవి వచ్చిన తర్వాత ఈ అంశం పైన ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉందా అన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. చంద్రబాబు ఇప్పటి వరకు కూడా బాలకృష్ణను వారించినట్టు మందలించినట్టు ఎక్కడ వార్తలు రాలేదు. కానీ ఆంధ్రజ్యోతిలో మాత్రం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. కామినేని బాలకృష్ణ సంవాదం పట్ల అంటూ ఒక లైన్ రాసుకొచ్చారు. అఫిషియల్ గా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు వారించినట్టు మందలించినట్టు ఏ పత్రికలో పూర్తి స్థాయిలో రాకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. చంద్రబాబు నాయుడు బాలకృష్ణను వారించలేడా మందలించలేడా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. బాలకృష్ణ క్షమాపణ చెప్పాలన్నది చిరంజీవి యువత డిమాండ్, చిరంజీవి అభిమానుల డిమాండ్. అయితే బాలకృష్ణ క్షమాపణ చెబుతారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మరో ప్రశ్న. అయితే ఈ అంశం దీర్ఘకాలంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏమీ జరగకపోయినప్పటికీ దీర్ఘకాలంలో ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అది ప్రతికూలంగా మారుతుంది. ఈ అంశం కూడా ఆ సమయంలో ప్రభావం చూపుతుంది. చిరంజీవి అభిమానుల్లో బాలకృష్ణ వ్యాఖ్యలు నాటుకుంటాయి. ఆ నాటుకున్న వ్యాఖ్యలు ఇప్పుడే తొలగిపోవు. బాలకృష్ణ క్షమాపణ చెబితే గానీ ఆ వ్యాఖ్యలు తొలగిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇవి దీర్ఘకాలంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల అభిమానులు మారచ్చు, కానీ సినిమా అభిమానులు మాత్రం, సినిమా హీరోల అభిమానులు మాత్రం ప్లేట్ ఫిరాయించరు, పార్టీ ఫిరాయించరు. తమ జీవిత కాలం ఒకే హీరోని అభిమానిస్తారు, ఒకే హీరోతో నడుస్తారు. అలాంటి అభిమానులు హర్ట్ అయితే ఖచ్చితంగా అది దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుంది తెలుగుదేశం పార్టీ పైన. మెగాస్టార్ అభిమానులు చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను మర్చిపోరు. ఖచ్చితంగా ఎన్నికల్లో ఆ అంశం ప్రభావం చూపుతుంది, తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. జనసేన పార్టీ పొత్తుతో ముందుకు వెళ్లాలన్నా కూడా ఈ అంశంపై ఒక స్పష్టత రావాలి. ఎందుకంటే జనసేన పార్టీ పునాదులన్నీ కూడా మెగా అభిమానుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో మెగా అభిమానులకు ఒక స్పష్టత రాకుండా, ఈ అంశంలో బాలకృష్ణ నుంచి క్షమాపణ రాకుండా మెగా అభిమానులు జనసేన పార్టీ పొత్తు కొనసాగించాలన్నా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఈ అంశంపై వీలైనంత త్వరగా స్పష్టత రాకపోతే, బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే జనసేన టీడీపీ సంబంధాలు దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మెగా అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణ వ్యాఖ్యలను క్షమించరు. ఎందుకంటే బాలకృష్ణ వ్యాఖ్యలు చిరంజీవి గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్నాయి. చిరంజీవిని నిండు సభలో అగౌరవంగా మాట్లాడడం అభిమానుల్ని తీవ్రంగా ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేసింది. ఈ అంశం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పైన దీర్ఘకాల ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బాలకృష్ణను నారా చంద్రబాబు నాయుడు ఎందుకు క్షమాపణ చెప్పాలని కోరరు, ఎందుకు బాలకృష్ణను మందలించరు, వారించరు, ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సభలో ఎందుకు మాట్లాడరు అంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు నాయుడు కనుక బాలకృష్ణతో క్షమాపణ చెప్పించకపోతే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితి తెచ్చుకుంటారా, బాలకృష్ణతో క్షమాపణ చెప్పించబోతున్నారా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.